ఇక డీటెయిల్ చూస్తే దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రధానోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 25వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ఏడాది అవార్డులకు ఎంపికైన వారు ఈ ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకోనున్నారు. వివిధ రంగాల్లో దేశానికి విశేష సేవలందించిన మొత్తం 131 మంది ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వంటి విభిన్న రంగాల్లో అసాధారణ ప్రతిభ కనపరిచిన వారు ఈ నెల 25న రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారాలను స్వీకరించబోతున్నారు. ఈ ఏడాది పద్మ పురస్కారాల్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. 11 మందిని ఈ ప్రతిష్టాత్మక అవార్డులు వరించాయి. సినిమా రంగానికి చేసిన విశేష సేవలకు గాను టాలీవుడ్ ప్రముఖ నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరితో పాటు అన్నమయ్య సంకీర్తనలో విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ వాగ్గేయకారుడు గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్కి మరణానంతరం పద్మశ్రీ అవార్డు దక్కింది.